దుష్ట తలంపులు, లోక ఆశలు, దుష్ట తలంపులు, అనేకమైన చెడు తలంపులతో ఈ శరీరము నింపబడుతుంది. నింపబడినప్పుడు మనము మరణిస్తే ఎక్కడికి వెళ్తుంది? ఈ శరీరం చెప్పినట్టు మన ఆత్మ వింటే మన ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోద్ది. ఈ శరీరాన్ని జయించాలి అంటే పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మదేవుడు మనలోకి ఎలా వస్తాడు? ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. మానవుడు అంటేనే దేవుని ఆత్మ పెట్టిన దీపము ప్రతి మానవుడికి. కానీ ఆ ఆత్మ ఎవరు పెట్టారు? ఆత్మని కాపాడుకోవాలంటే ఎలా? ఎవరి ద్వారా మనం కాపాడుకుంటాం? ఎవరి ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి తలంపుల్ని జయిస్తాము అని మనం గ్రహించుకుని ఆ యొక్క శరీరాన్ని మన ఆధీనంలో, మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అంతేకాని ఈ శరీరం చెప్పినట్టు మనం వింటే మనము అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాం.